నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు భరతునకు రాజనీతి ధర్మాలను బోధించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు భరతుణ్ణి కౌగలించుకొని కుశల ప్రశ్నలు అడిగెను. నాయన భరత, అయోధ్యలో అందరూ క్షేమంగా ఉన్నారా? తండ్రిగారి సేవ చెయ్యకుండా వనములకు ఎందుకు వచ్చితివి? కౌసల్యామాత సుమిత్రాదేవి కుశలమే కదా? పూజ్యురాలైన కైకేయి ఆనందిస్తున్నదా? మన పురోహితులు సమస్త విద్యలు తెలిసినవారు, ఇతరుల పట్ల దోషదృష్టి లేనివారు. వారిని ఆరాధిస్తున్నావా? నీ మనసును తెలుసుకొని ప్రవర్తించే మంత్రులను నియమించావా? భరత, ఏమైనా సమస్య ఎదురైనప్పుడు మూర్ఖులను ఆశ్రయించకుండా ఒక పండితుణ్ణి ఆశ్రయిస్తే సరి అయిన సూచనలు ఇచ్చి సమస్యను పరిష్కరిస్తాడు. ఆ విధంగా చేస్తున్నావా? త్రికరణశుద్ధి కలవారిని ముఖ్య కార్యాలయందు అమాత్యులుగా నియమించావా? రాజసందేశంను యథాతథంగా తెలిపే పురుషులనే విదేశాలకు దూతలుగా నియమించావా? భరత, నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయలేదు కదా? ఎందుకంటే ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరం చేయట్లో వారు కడు సమర్థులు. నిజానికి వారే గొప్ప పండితులుగా భావిస్తారు. ఆడ ఏనుగులను, మగ ఏనుగులను, అశ్వములను పోషించుచు వాటి సంఖ్యను పెంచుచున్నావా? భరత, నీవు ప్రతిదినము ఉదయాన్నే లేచి చక్కగా అలంకరించుకొని రాజ్యమార్గమునందు పౌరులకు దర్శనమిస్తున్నావా? ఉద్యోగుల విషయమున మధ్య మార్గమును అవలంబించుటయే శ్రేయస్కరము. అనగా పూర్తిగా చనువు ఇచ్చుట గాని వారిని బొత్తిగా దూరం చేయుట గాని తగదు. నిర్దోషులు నేరారోపములకు గురి అయినప్పుడు రాజు తనకు తిరుగులేదని ఇష్టం వచ్చినట్లు శిక్షింపరాదు. అలా చేసినచో నిర్దోషులు అవమాన భారంచే కన్నీరు కారుస్తారు. అది ఆ రాజు యొక్క పుత్రులను, పశు సంపదలను నాశనం చేస్తాయి. ఓ భరత, నాస్తికత్వము, అబద్ధములాడుట, క్రోధము, ఏమరపాటు, కర్తవ్యములను చెయ్యకుండా కాలయాపన చెయ్యుట, జ్ఞానులను దర్శింపకుండుట, సోమరితనము, పంచేంద్రియములకు వశమగుట, రాజ్యంలో విషయములను మంత్రులతో చర్చించకుండా తాను ఒక్కడే ఆలోచించుట, అవగాహన లేని వారితో సమాలోచన చెయ్యుట, నిశ్చయించిన పనులను వెంటనే చెయ్యకపోవుట, రహస్య విషయాలను దాచలేకపోవుట, ఆచారములను పాటింపకుండుట, ఎక్కువ మంది శత్రువులపై ఒకే సమయమున దండెత్తుట అను ఈ 14 పనులను రాజు చెయ్యరాదు. నువ్వు ఈ రాజదోషాలను చెయ్యట్లేదు కదా అని రాముడు భరతుడికి రాజధర్మములు బోధించెను. రాజు ప్రజలకు ధర్మబద్ధంగా పాలిస్తే సమస్త భూమండలము అతని వశమగును. మరణించిన తరువాత స్వర్గమునకు చేరును అని రాముడు భరతునికి హితబోధ చేసెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.